అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉద్యోగుల్ని ఒక అంశం పట్టి పీడిస్తుంది. దాని మీద మీ నుంచి క్లారిటీ కావాల్సింది, చాలామందికి అర్థం కావట్లేదు. మీరు ఏదైతే అన్నారో ఆ అంశంకి సంబంధించి ఇప్పుడు రైల్వే ఉద్యోగుల్లో ఏదైతే 30 years సర్వీస్ కానీ లేదా 55 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు కానీ ఏది ముందైతే అది 30 years సర్వీస్ ముందైతే ముందు లేదా 55 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఉద్యోగికి కంపల్సరీ రిటైర్మెంట్ అంటే స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేయాలి. అంటే ఎలాంటి మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరికి కూడా ఎలాంటి ఉద్యోగాలు ఏమి ఇవ్వరు, స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేయాలి అనేది ఒక ప్రతిపాదన వచ్చింది అనేది అంటున్నారు. దీంతో రైల్వే కార్మికులందరూ కూడా చాలామంది కలవరపడుతున్నారు. ఇది వాస్తవమా? దీని గురించి మీరు క్లారిటీ ఇస్తారా? నేను జవాబు ఇస్తాను. ఆ సేఫ్టీ స్కీమ్ గురించి 2 ముక్కలు చెప్పి నేను జవాబు ఇస్తాను. ఆ స్కీమ్ యొక్క ఫలితాన్ని ఒక రైల్వే కార్మికుడు లోకో పైలట్ ఫిరోజ్పూర్ డివిజన్ నార్థన్ రైల్వే పంజాబ్ స్కీమ్ ద్వారా కొడుకు ఉద్యోగం వచ్చింది. కొడుకు ఉద్యోగం ఇవ్వడం 6 నెలలు లేట్ అయింది కాబట్టి నాకు ఆ 6 నెలలు డ్యూటీ కింద ట్రీట్ చేసి జీతం ఇవ్వాలని పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టులో పిటిషన్ వేశాడు. పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు ఆ యొక్క పిటిషన్ చదివి ఇదేంటి ఈ స్కీము రాజ్యాంగంలో ఉన్నటువంటి అధికరణ 14, 16 ఉల్లంఘించి భారత ప్రభుత్వం చేసింది, అది రద్దు చేశారు. తర్వాత రైల్వే బోర్డు మీద ఒత్తిడి తెచ్చి సుప్రీంకోర్టులో అప్పీల్ వేయించాం. సుప్రీంకోర్టు కూడా పంజాబ్ హర్యానా హైకోర్టు జడ్జిమెంట్ను బలపరిస్తే ఆ స్కీమ్ రద్దయిపోయింది. నేను ఇప్పుడు నిరాశతో ఉన్నాను. ఏ స్కీమ్ సాధించానో 2 జనవరి 2004 అది 5వ తేదీ మార్చి 2019 రద్దయింది. అంటే మీకు ఇన్ఫర్మేషన్ కోసం చెప్తాను. మరలా రైల్వే మినిస్ట్రీతో మాట్లాడి ఇంకొక కొత్త స్కీమ్ తేవడానికి రైల్వే బోర్డును ఒప్పించి ఒక కమిటీని ఏర్పాటు చేయించాం. ఆ కమిటీ ఇప్పుడు రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్టు యాక్చువల్గా కార్మికులకు అనుకూలంగా లేదు. నేను దానిపైన కౌంటర్ ఇచ్చాను. ఇప్పుడు మరలా కొత్త పోరాటం స్టార్ట్ అయింది. అంటే ఏ విధంగా సాధించాం, ఏ విధంగా పోగొట్టుకున్నాం మన కార్మికుని యొక్క పొరపాటు వల్ల అన్నది మీకు ఈ వాస్తవాన్ని చెప్పాలని నేను ఈ క్లారిఫికేషన్ ఇచ్చాను. పోతే 30 సంవత్సరాలు 55 ఏళ్ళు అని మీరు చెప్పుకొచ్చారు కంపల్సరీ రిటైర్మెంట్. ఇది వాస్తవము. ఇది ఈనాటి రూల్ కాదు. 1962వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం మార్గదర్శక సూత్రాలు ఇచ్చింది. ఒక ఉద్యోగి యొక్క ఇంటెగ్రిటీ అంటే పర్సనల్ ఇంటెగ్రిటీ, అవినీతి చేస్తున్నాడనే అనుమానాలు ఉన్నా, పని చేయకుండా డాడ్జి చేస్తున్నాడు, తప్పించుకు తిరుగుతున్నాడు అనేటువంటి ఒక అసెస్మెంట్ ఉన్నా, లేక ఇచ్చిన పని చేయడంలో విఫలమైనా, అతని వల్ల వ్యవస్థకు నష్టం జరుగుతున్నా, ఇలాంటి సందర్భాల్లో ఈ రూల్ ఇన్వోక్ చేయమని ఇచ్చారు. ఇది వాస్తవం. ఇది డ్రకానియన్ రూల్. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. కార్మికుడు పని చేయకుంటే ఛార్జ్ షీట్ ఇవ్వండి, సంజాయిషి తీసుకోండి. ఆ సంజాయిషిలో కనుక బలం ఉంటే న్యాయం చేయండి. కానీ సంజాయిషి లేకుండా అతనికి అవకాశం ఇవ్వకుండా చెప్పుకోవడానికి మీరు ఈ విధంగా చేయడం తప్పు అని చెప్పాం. రైల్వే బోర్డు కూడా ఆదేశాలు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారంగా ఆ గైడ్లైన్స్ చెయ్యండి అని. సుప్రీంకోర్టు కూడా ఈ భారత ప్రభుత్వం యొక్క ఆదేశాన్ని బలపరిచింది. అంటే ఇది ప్రభుత్వం చేసింది కాదు, సుప్రీంకోర్టు యొక్క ఆర్డర్స్ కూడా ఈ విధంగా ఉన్నాయి. అయినప్పటికీ దాంట్లో సుప్రీంకోర్టు ఏముందంటే ఆబ్జెక్టివ్లీ యూ ఎగ్జామిన్, నాట్ విత్ బ్యాడ్ ఇంటెన్షన్. అధికారికి ఒక ఉద్యోగి అధికారి యొక్క స్వార్థాన్ని అంగీకరించలేదు కాబట్టి అతడు కక్ష కట్టి ఈ రూల్ ప్రకారంగా తీసేయడానికి ఆస్కారం ఉంది. అలాంటి వాటికి తావు లేకుండా మీరు యాక్షన్ తీసుకోవచ్చు అని సుప్రీంకోర్టు ఇచ్చింది. అంటే కొంతవరకు పవర్ ఇచ్చింది ప్రభుత్వానికి. రైల్వేల వరకు ఇలాంటిది ఏ కార్మికుడైతే తన పని తను చేసుకుపోతున్నాడో
అతనికి ఇలాంటి విక్టిమైజేషన్ కాకుండా కంపల్సరీ రిటైర్మెంట్ లేకుండా మేము కాపాడగలిగాం ఈనాటి వరకు. రాబోయే రోజుల్లో కూడా చేయగలం. ఖచ్చితంగా చేసి తీరుతారా? కార్మికులు ఒక మంచి భరోసాను ఇస్తున్నారు. ఖచ్చితంగా ఈరోజు వాళ్ళు చేస్తున్నాం, ధైర్యంగా నిద్రపోవచ్చు. కానీ ఈ రూలు తప్పు అని అది దానిపైన పోరాటం చేస్తున్నాం. అంటే ఒక చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వకుండా ఇట్లా పీకి పారేయడం తప్పు. ఇది దుర్మార్గపు చర్య. ప్రజాస్వామ్యంలో ఇలాంటి పద్ధతులు ఉండకూడదు అని మా పోరాటం సపరేట్గా జరుగుతూ ఉంది. Hello, this is Renu Desai. Please subscribe to iDream. Subscribe iDream. For more videos, subscribe iDream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను.